హలో అండి, టుడే నేను ఏం కర్రీస్ చేశానో చూసేద్దామా. ఇంకా రైస్ పెట్టలేదు, కర్రీస్ అయితే ప్రిపేర్ చేసా. బియ్యం కడిగి పెట్టిన, తినే ముందు వేడివేడిగా వండుకోవచ్చని. ఇదిగోండి, టమాటా పప్పు వండాను, చారు పెట్టాను. కొద్దిగా అంటే జలుబున్నది, అందుకని మసాలా పెట్టిన చారు, టమాటా చారు అయితే బాగుంటుందని. మంచి ముక్కులు ఫ్రీ అవుతాయి. మనం అందుట్లో మిరియాలు, జీలకర్ర, ధనియాల పొడి అన్నీ వేస్తాం కాబట్టి మనకి ఇట్లా నోరు బాగున్నప్పుడు, జ్వరాలప్పుడు. సొరకాయ కూర చేశాను. దీనికి ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి. ఏంటంటే విజిల్స్ వచ్చినాక ఆపేసాను నేను. కొద్దిగా కారం యాడ్ చేయాలి. దీంతో కొంచెం కారం వేసుకున్నాను. దీంతో వాటర్ ఉన్నాయి కాబట్టి, చూసారు కదా, వాటర్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎగిరేదాకా ఉంచుకున్నాము. ఆల్రెడీ కారం యాడ్ చేసేసాను. కర్రీస్ అన్నీ 1 గంట క్రితమే వండేసానండి. కాకపోతే రైస్ మాత్రం ఒకటి తినే ముందు పెట్టుకోవచ్చని ఆపేసాను. ఎగిరేదాకా దీన్ని ఉంచుదాం పొయ్యి మీద. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. రీల్ ఓపెన్ చేయంగానే ఫస్ట్ మీ లైక్ అండి. ఒకటే మీ లైక్ నాకు సపోర్ట్ని ఇస్తుంది. కామెంట్ చేయండి, మీరు ఏమేమి కర్రీస్ చేశారో చెప్పండి. చూస్తున్నారు కదా, మనం మాటల్లోనే ఇది గుర్తోంది. ఇంకొక 1 or 2 minutes, 1 minute ఉంచితే చాలు. ఎగిరిందండి, చాలు. ఇట్లా నీళ్ళగా ఉండకుండా ఉంటే బాగుంటుంది. అదే టమాటాలు గ్రేవీ కర్రీలు అయితే కొంచెం వాటరిష్గా ఉన్నా బాగానే ఉంటాయి, కానీ అసలే సొరకాయ కూర వాటర్ ఎక్కువ ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.